హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఈయన సీతువాల నాని అని పిలుస్తారండి. చాలా వీడియోలు చేస్తున్నాం మనం, పిల్లలు, పెట్లు, పుంజులు, అలాగే అన్ని రకాల వీడియోలు కూడా చేస్తున్నామండి. మంచి రెస్పాన్స్ ఉంది. అంటే క్వాలిటీలు అయితే మెయింటైన్ చేస్తుంటారండి. ఎక్కువ సీతువాలు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి క్వాలిటీలు, అలాగే మంచి పిల్లలైతే కనుక డీవార్మింగ్ లాంటివి, అలాగే వ్యాక్సిన్ లాంటివి అన్నీ క్లియర్ చేసి పంపిస్తుంటారు. పెట్రోలు, పుంజులు కూడా మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారండి. కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. పెట్టినమ్మంటే కూడా సేల్ అయిపోతుంటారండి. ఇవాళ వీడియోలో ఒక సీతువా పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి. ఇది పట్టా పుంజుది, సీతువా అండి. రంగు వచ్చేసి పట్టా పుంజుగా చెప్తున్నారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక, సీతువా పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తొచ్చి 22.5 అని చెప్తున్నారండి. 22.5గా దీని యొక్క హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసరికే 3 kg అని చెప్తున్నారండి. 3 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు వచ్చి 10 నెలల వయసు గల పట్టా పుంజు అండి. 10 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఈ సీతువా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 6,000 రూపాయలు చెప్తున్నారండి. 6,000 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 6,000 రూపాయలు అనేది దీనిలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. బస్సు, ట్రైన్ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధారణంగా ఉంటాయండి. ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, అలాగే గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరం ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరక క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఒకవేళ పుంజు నచ్చి ధర మాడుకొని మనకి పుంజు నచ్చితే కనుక మనము ఆ పుంజుని కొనుక్కొని నేరుగా మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తీసుకెళ్ళచ్చండి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది లేకుండా మనం వాటిని సేఫ్టీకి ఇంటికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. నేనైతే నానిగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజుని తీసుకోండి. కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక ఆ పుంజుని చూపిస్తారు మీకు. నేరుగా మీరు ఆ పుంజుని వీడియో కాల్లో చూసుకొని నచ్చితే కనుక మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.